మోడీ గారు నక్సలైట్, మోడీ గారు తీవ్రవాది, మోడీ దేశాన్ని మొక్కలు చేస్తాడు, సాయిబులకు ఓటు ఉండదు, ముస్లింస్ అందరికి కూడా ఓటు ఉండదు. మోడీ వస్తే మోడీ మళ్ళీ గెలిచాడంటే క్రిస్టియన్లు తమ్ముళ్ళు, క్రిస్టియన్లందరూ ఆలోచించుకోండి. మరి వాళ్ళ రేపు నువ్వు మోడీ కలిసి గెలిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్కి ఓటు ఉంటుందా, ఓటు ఉండదా? క్రిస్టియన్లు అందరూ ఈ దేశంలో ఉండాలా, పారిపోవాలా? నువ్వే చెప్పావు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నోటితో చెప్పాడు కదా, మోడీ భారతదేశంలో ఉంటే ముస్లింస్కి ప్రమాదం. ఇవాళ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు? నేను కాపాడుకుంటా మిమ్మల్ని. మోడీ వాళ్ళు నన్ను అడిగారు పొత్తు కోసం, నిన్ను అడిగితే నువ్వు అడిగితే సిగ్గుండాలి కదా మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇతను స్టాండ్, ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయ, అసలు ఇట్లాంటి బతుకు అవసరమా ఈ రాజకీయ నాయకుడికైనా? ఇటువంటి బతుకు అవసరమా అని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, మేము ఒకటే చెప్పాం, జన్మభూమి కమిటీలు ఈ సమాజానికి చేటు, కమిటీలు ఉండకూడదు అని చెప్పని హైకోర్టు కూడా వేశాం. హైకోర్టులో మేము వాదించాం, మా వల్ల కాలేదు, నిలువరించలేకపోయాం. ఎందుకు హైకోర్టులో ఈ తప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఎందుకు నిలువరించలేకపోయామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఎక్కడ బలవంతుడో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా మిత్రులతో సహా తెలుసు. మేము పోరాటం చేస్తానన్నాం, ప్రయత్నం చేశాం. మేము వచ్చి వాలంటీర్ల వ్యవస్థని తీసి అవతల పడేసాం, సముద్రంలో కలిపాం. సారీ, జన్మభూమి కమిటీల్ని బంగాళాఖాతంలో కలిపేశాం. జన్మభూమి కమిటీల్ని స్టాండ్ మార్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జన్మభూమి కమిటీల మీద ఒకటే స్టాండ్. మేము 2014 నుంచి ఈ రోజు దాకా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. జన్మభూమి కమిటీలు అంటే అవి ఒక తప్పుడు వ్యవస్థ, పేదలను దోచుకునేటువంటి వ్యవస్థ, అవినీతి వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆలోచన చేసి వాళ్ళ 2,50,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఇంటింటికి ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనిషి ఇల్లు కదలకుండా అందజేసేటువంటి కార్యక్రమాన్ని పెడితే మీరేం చేశారు? 5-6 మాసాల క్రితం వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడి మేము వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తామని చెప్పని, ఇది ఒక మంచి వ్యవస్థ కాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి వాలంటీర్ వ్యవస్థ గురించి నోటికొచ్చినట్టు నిందల వేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, కొనసాగిస్తాం, పెన్షన్లు ఇంటికి ఇవ్వండి. మన దిక్కుమాలిన బతుకులకి ఏ రోజన్నా అసలు ఒక పేదవాడికి ఇంటికి ప్రభుత్వ సౌకర్యాన్ని, ప్రభుత్వ పథకాలని ఇంటికి వెళ్ళి అందించాలనేటువంటి ఆలోచన ఏనాడన్నా మనకు కలిగిందా? కలక్కపోగా ఇవాళ ఇవన్నీ మాట్లాడటం ఎవరిది పైశాచికత్వం?